మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి కోసము మీల్ మేకర్ కుర్మా రెసిపీ తీసుకొచ్చాను. అదేనండి సోయా కుర్మా. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కి ఏమాత్రం తీసిపోదు. ఎప్పుడైనా త్వరగా ఏదైనా రెడీ చేసుకోవాలంటే ఈ విధంగా రెడీ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా బాయిలింగ్ చేయాలనుకున్నప్పుడు బౌల్ సైజ్ కి 3/4 క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పొంగించాలి. వీడియోలో చూపించిన విధంగా తెరలు కాగి పొంగుతున్నప్పుడు ఒక కప్పు మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా మీల్ మేకర్ మెత్తబడాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ ని చల్ల నీళ్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీల్ మేకర్ ని స్క్వీజ్ చేసుకుని దానిలోని వాటర్ రిమూవ్ చేసుకుని దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు మరియు 4-5 యాలకులు, 2 దాల్చిని, 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయని ఒక 2-3 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఒక 2-3 మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ బ్రౌన్ అయినప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ప్యాకెట్ వాడుతున్నాను. ఇంట్లో చేసుకునే వారైతే 2 టమాటాలని ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకోండి. టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మన గ్రేవీకి స్పైసెస్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ ని ఇందులో యాడ్ చేసుకుందాం. మీల్ మేకర్ ని యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. నేను ప్యాకెట్ వాడుతున్నాను. ఇంట్లో చేసుకున్నట్లయితే 1 కప్ యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలను యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ కుక్ చేయండి. మీరు ఈ టైంలోనే గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ లాంటిది యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ గా 1 టీ స్పూన్ గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా మీల్ మేకర్ కుర్మాని రెడీ చేసుకోవచ్చు. చపాతీలోకైనా సరే, రైస్ లోకైనా సరే, దేనిలోకైనా సరే దీనికి మించిన కాంబినేషన్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా టైం లేనప్పుడు ఏదన్నా త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని మీరు ట్రై చేయండి. మరి ట్రై చేస్తారు కదా? ట్రై చేయడం మాత్రమే కాదండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.